ఇవాళ మీకు ఒక యూస్ఫుల్ కంటెంట్ చెప్దాం అనుకుంటున్నాను. మెడికల్ కోడింగ్ సిచ్యువేషన్ అయితే అస్సలు బాగలేదు. ఎందుకంటే నేను ఆల్రెడీ ఇది నా ఓన్గా చెప్పట్లేదు, నా ఫ్రెండ్స్ మెడికల్ కోడింగ్ జాబ్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళని కనుక్కొని రీసెర్చ్ చేసి మరి వీడియో చేస్తున్నాను. ప్రజెంట్ అయితే హైదరాబాద్లో మెడికల్ కోడింగ్ సిచ్యువేషన్ అసలు బాగలేదు. దీనికోసం స్పెషల్గా నువ్వు మళ్ళీ సిబిసి సర్టిఫికేషన్ చేయాలి. ఆ తర్వాత ఇన్స్టిట్యూట్ ఫీజు ఉంటుంది, నీ ఎక్స్పెన్సెస్ కూడా ఉంటాయి, అండ్ ఆ తర్వాత హాస్టల్ ఫీ మొత్తం కలిపి 1.5 lakh నుంచి 2 lakhs వరకు అవుతాయి. ప్రజెంట్ హైదరాబాద్లో మెడికల్ కోడింగ్ సిచ్యువేషన్ ఎలా ఉందో ఇప్పుడు ప్లే చేస్తాను చూడండి. వర్కౌట్ అయ్యేలా లేదు. ఆ జనాలు ఆ కాల్ చూస్తుంటే మన వల్ల అయ్యేలా లేదు. ఒక్కొక్కరిని చూస్తుంటే తలుచుకుంటేనే బుర్ర హీట్ అయిపోతుంది. నాకేం అర్థం కావట్లేదు. బయటకు తెలియట్లేదు కానీ లోపలికి తుడిచేస్తుంది. ఇంకో మెయిన్ థింగ్ ఏంటంటే హైదరాబాద్లో చాలా ఫేక్ ఇన్స్టిట్యూట్స్ నడుస్తున్నాయి. మెడికల్ కోడింగ్ అని చెప్పేసి స్టూడెంట్స్ని జాయిన్ చేసుకొని తర్వాత ఇన్స్టిట్యూట్లు ఎత్తేయడం, కంపెనీలు ఎత్తేయడం అలా చాలా జరుగుతుంది. సో చూసుకోండి. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో అయితే మీ చేతిలో ఏ జాబ్ ఉన్నా సరే జాయిన్ అయిపోండి. ప్రజెంట్ అయితే అసలు జాబ్స్ దొరకనే కష్టంగా ఉంది. సో వచ్చిన జాబ్ని వదులుకోకండి, ఆ జాబ్ చేసుకుంటే నెక్స్ట్ జాబ్ ట్రై చేయండి. ఇంత చెప్పినా కూడా నేను ఇంకా మెడికల్ కోడింగ్ చేస్తున్నాను అనుకున్న వాళ్ళకి నా సైడ్ నుంచి ఒక సజెషన్ ఇస్తున్నాను. మీరు ఇన్స్టిట్యూట్ చూస్ చేసుకునేటప్పుడు ట్రస్టెడ్ ఇన్స్టిట్యూట్ చూస్ చేసుకోండి, అండ్ అది ఇంతకుముందు ఎవరన్నా జాయిన్ అయ్యి అంత బాగుంటే చూస్ చేసుకోండి. ఓకే, ఆల్ ది బెస్ట్.